బీజేపీతో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి రహస్య మంత్రాలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన నిన్న రాత్రి బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ ను హైదరాబాద్ లో కలిశారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి తాను బయటకొస్తానని రామ్ మాధవ్ ముందు 3 డిమాండ్లుంచారు జితేందర్ రెడ్డి. తనకు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నది మొదటి డిమాండ్ అయితే 29న రాష్ట్రానికి మోడీ వస్తున్న సందర్భంగా తనను ప్రధానితో పాటు మహబూబ్ నగర్ కు చాపర్లో పంపాలని రెండవ డిమాండ్ చేశారు. తనకు ఏదో రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్ ఇవ్వాలని రామ్ మాధవ్ ముందు పెట్టిన మూడో డిమాండ్. ఈ 3 డిమాండ్స్ లో మొదటి రెండింటికి రామ్ మాధవ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ మారుతున్న వార్తలు ఖండించిన జితేందర్ రెడ్డి మరోవైపు బీజేపీతో మంతనాలు సాగించారు. మరొకవైపు 4 ఎమ్మెల్యేలను ఓడించడానికి జితేందర్ రెడ్డి ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం జోక్యం చేసుకున్నా కూడా జితేందర్ రెడ్డి ఎమ్మెల్యేలను ఓడించే ప్రయత్నాలు ఆపలేదని టీఆర్ఎస్ వాదిస్తోంది. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని, అందుకే మొన్న ప్రకటించిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో జితేందర్ రెడ్డి పేరు ప్రకటించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన అలక వహించారు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, నిన్న బీజేపీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ తో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి సమావేశమైనట్టు మనకు విశ్వసనీయంగా తెలిసింది. టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, తాను వేరే పార్టీ మారే ఉద్దేశం లేదని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. నామినేషన్ల టైం కూడా అయిపోయింది. గతంలో ఆయన బీజేపీ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి తిరిగి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ప్రధానంగా టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం 4 టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఓడించేందుకు ఆయన ప్రయత్నం చేసినట్టు సీఎం దగ్గర రిపోర్ట్ ఉంది. ఆ 4 అభ్యర్థుల విషయంలో మొదట్లో సమాచారం వచ్చినప్పుడు ఈ పని చేయొద్దు, పార్టీ అభ్యర్థులకు నష్టం కలిగించొద్దని ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కూడా వారించారు. అయినా కూడా లాస్ట్ మినిట్ వరకు ప్రత్యర్థి అభ్యర్థులకు సాయం చేయడంతో పాటు పార్టీ అభ్యర్థుల్ని ఓడించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా 7 మహబూబ్ నగర్ కాన్ఫరెన్స్ లో పట్టులో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు అధికారికంగా రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఆయనకు టికెట్ ఇస్తే మేము పని చేయం, ఖచ్చితంగా ఆయన ఓడిపోతారని ఎమ్మెల్యేలంతా కూడా కంప్లైంట్ చేశారు. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీ పార్టీలకి ఆయన వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిన్న రాత్రి రామ్ మాధవ్ తోటి రహస్యంగా మంతనాలు చేశారు. ఆయన బీజేపీ ముందు ప్రధానంగా కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఒకటి ఖచ్చితంగా తనకు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గా, తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఇవ్వాలనేది మొదటి ప్రపోజల్. రెండవది తనకు 29న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీతో పాటు హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు వెళ్లేందుకు, హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్లేందుకు అవకాశం కల్పించారని ఈ రెండు డిమాండ్లకు రామ్ మాధవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయన అధిష్టానంతో కూడా మాట్లాడారు. మూడవ డిమాండ్ ఏదో ఒక రాష్ట్రం నుంచి తనను రాజ్యసభకు పంపాలన్నది ఆయన ప్రపోజల్. ఈ 3వ ప్రపోజల్ కు సంబంధించి క్లారిటీ రాకపోయినప్పటికీ మొదటి 2 ప్రపోజల్స్ ని అంగీకరించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు మాజీ మంత్రి పి చంద్రశేఖర్ ను కూడా బీజేపీలోకి తీసుకొస్తాను, ఆయన సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు లక్షల్లో ఓట్లు ఉన్నాయి, ఆయన మన పార్టీలోకి తీసుకుందామని ఆయన ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన 29వ తేదీ అధికారికంగా బీజేపీలో చేరే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, 4 అభ్యర్థుల్ని ఓడించేందుకు ప్రయత్నం చేశాడు, అందుకే మేము ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అలాగే 7 ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎన్ని కుట్రలు చేసినా మేము గెలిచాము, కేసీఆర్ ఇమేజ్ తోటి ఇప్పుడు ఆయనకు టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఆయన కోసం పనిచేయమని ఖరాఖండిగా రాష్ట్రపూర్వకంగా లిఖితపూర్వకంగా ఆయన ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయనకు టికెట్ నిరాకరించారు.
ఇప్పుడు తాజాగా పార్టీలోనే ఉంటాను, నాకు టికెట్ రాకపోయినప్పటికీ ఆ టికెట్ ఇన్నాళ్ళు నన్ను గౌరవించారు, కేసీఆర్ నన్ను గౌరవించారని ప్రకటించినప్పటికీ తాజాగా మళ్ళీ రహస్యంగా బీజేపీతో మంతనాలు చేస్తుండడం ఆసక్తికర పరిణామం. ప్రతిభ అయితే సోమగోపాల్, ఇక పార్టీ జితేందర్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా? అంటే ఆయన డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తోంది. బీజేపీ ముందు 3 డిమాండ్లు కూడా పెట్టారు, దాంట్లో రామ్ మాధవ్ 2ంటికి ఓకే చేయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఇక టీఆర్ఎస్ పూర్తిగా పక్కన పెట్టేసిందని అనుకోవచ్చా? ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదా పార్టీలో ఉంచడానికి? టిఆర్ఎస్ లో ఆయన కీలక పదవులు కూడా నిర్వహించారు. లోక్సభ పార్టీ ఇన్ఛార్జిగా లోక్సభ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. అలాగే పార్టీలో ఆయన సీనియర్ నాయకుడిగా కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ముఖ్యమైన అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన్ను కేసీఆర్ ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఇలా ఉద్యమ కాలంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధంతో పార్టీలో అనేక పదవులు ఇచ్చారు. జిల్లాలో ఏ కార్యక్రమమైనా మొదట ఆయనకు ప్రయారిటీ ఉండేది. కానీ మారిన పరిస్థితుల్లో పార్టీ బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థుల్నే ఓడించేందుకు ప్రయత్నించడంతో అలాగే ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయనతో సఖ్యతగా లేకపోవడం, ముఖ్యంగా షాద్నగర్ లాంటి ఎమ్మెల్యేలు అయితే నేనైతే ఎట్టి పరిస్థితిలో ఆయనకు సపోర్ట్ చేయను, ఎవరినైనా మీరు అభ్యర్థిగా పెట్టండి కానీ నేను జితేందర్ రెడ్డికి సపోర్ట్ చేయనని ముఖ్యమంత్రికి ఆయన నేరుగా కలిసి వినియోగించుకున్నారు. ఆ తర్వాత 2 సార్లు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు సమయంలో ప్రత్యేకంగా సమావేశాలు కూడా పెట్టుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా సమర్థించలేదు. దీంతో చివరిగా ఆఖరి నిమిషంలో ఇక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ మన్యం శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ఇక జితేందర్ రెడ్డి పార్టీ వీడిపోవాలని డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రామ్ మాధవ్ తోటి రహస్యంగా మంతనాలు చేసినట్టు మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్. బీజేపీతో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి రహస్య మంతనాలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన నిన్న రాత్రి బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ ను హైదరాబాద్ లో కలిశారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ నుంచి తాను బయటకొస్తానని రామ్ మాధవ్ ముందు 3 డిమాండ్లుంచారాయన. తనకు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నది మొదటి డిమాండ్. 29న రాష్ట్రానికి మోడీ వస్తున్న సందర్భంగా తనను ప్రధానితో పాటు మహబూబ్ నగర్ కు చాపర్లో పంపించాలని రెండవ డిమాండ్. తనకు ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్ ఇవ్వాలని రామ్ మాధవ్ ముందు 3వ డిమాండ్ కూడా ఉంచారు. ఈ 3 డిమాండ్స్ లో మొదటి 2ంటికి రామ్ మాధవ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ మారుతున్న వార్తల్ని ఖండించిన జితేందర్ రెడ్డి మరొకవైపు బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు 4 ఎమ్మెల్యేలను ఓడించడానికి జితేందర్ రెడ్డి ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం జోక్యం చేసుకున్నా కూడా జితేందర్ రెడ్డి ఎమ్మెల్యేలను ఓడించే ప్రయత్నాలు ఆపలేదని టీఆర్ఎస్ వాదిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. అహ్మద్, ప్రతిభ, మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరతారని చెప్పేసి స్థానికంగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అంటే ఇటీవల టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన రోజు ఖచ్చితంగా నేను పార్టీ మారేది లేదు, టీఆర్ఎస్ లోనే కొనసాగుతాను, కేసీఆర్ నన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాడని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. కానీ ఒకవైపు పార్టీ మారడం చెబుతూనే నిన్న రామ్ మాధవ్ తోటి మంతనాలు, రహస్య మంతనాలు చేసినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టినట్టుగా మనకి ఇప్పటివరకు సమాచారం ఉంటుంది. అయితే అతనికి ప్రధానమైనటువంటి డిమాండ్ పై హామీ లేకపోయినప్పటికీ కూడా 2 డిమాండ్ల విషయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్ మాధవ్ హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు రేపు 29వ తారీఖున మహబూబ్ నగర్ తో పాటు తెలంగాణలో పర్యటించే ప్రధాని మోడీతో పాటు తనకి చాపర్ లో ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అతను డిమాండ్ ముందుంచినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు ఏదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేటెడ్ చేయాలని చెప్పేసి కూడా అతను ప్రధాన డిమాండ్ గా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే జితేందర్ రెడ్డి జిల్లాలో మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 4 ఎమ్మెల్యేలను ఓడించడానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, అక్కడ రెబల్స్ ను ప్రోత్సహించారని చెప్పేసి ప్రధాన కారణంతో అతనికి టికెట్ నిరాకరించడం జరిగింది. అయితే దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో పాటు పార్టీ మారుతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం సాగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని
కేసీఆర్ ఇతనికి టికెట్ నిరాకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు నిన్న మహబూబ్ నగర్ లో డీకే అన్న నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి రామ్ మాధవ్ కూడా తన ప్రసంగంలో జితేందర్ రెడ్డి ఎదుగుదలను చూసే అతనికి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి స్పష్టంగా ఒక సమావేశంలోనే చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే గత కొంతకాలంగా కూడా జితేందర్ రెడ్డి పార్టీ మారుతారు, కాంగ్రెస్ కు పోతారా లేదా సొంత కూటైనా బీజేపీకి పోతారా అని చెప్పేసి చర్చ సాగింది. ఈ నేపథ్యంలో నిన్న రహస్యం మంతనాల తర్వాత ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి బీజేపీకే పోతారు. ఈ నెల 29న మహబూబ్ నగర్ లో జరిగే సమావేశంలోనే మోడీ ఆధ్వర్యంలో బీజేపీలో చేరతారని చెప్పేసి స్పష్టమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నారాయణపేట, మక్తల్, షాద్ నగర్ ఈ 3 నియోజకవర్గాల్లో తన మనసులుగా పేరున్నటువంటి వారిని రెబల్స్ గా ప్రోత్సహించారు. వారు ఇండిపెండెంట్ గా బరిలో నిలవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా ఒక దశలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతారని చెప్పేసి కొంత భయం కలిగినటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఆ తర్వాత ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కూడా అతనికి సరైన సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా సీఎం కేసీఆర్ దృష్టిలో పెట్టుకుని ఈసారి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు షాద్ నగర్ కానివ్వండి, మక్తల్ కానివ్వండి, నారాయణపేట ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సీఎం ముందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోమారు ఎంపీగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ మొత్తంగా చూస్తే మొన్న అభ్యర్థుల ప్రకటన రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను పార్టీ మారను, ఇక్కడ ఎవరికి అధిష్టానం టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం కృషి చేస్తానని కూడా స్పష్టంగా చెప్పారు. మరోవైపు నిన్న రామారావు తోటి మంత్రాలు జరగడం ఇదంతా ఎపిసోడ్ చూస్తుంటేనే మారనంటూనే బీజేపీ గుటికి చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నామినేషన్ల ఘట్టం కూడా ముగిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభకు నామినేటెడ్ హామీ లభిస్తే ఇక ఆయన కాషాయ ఖండం కప్పుకోవడమే తర్వాయినట్టుగా తెలుస్తుంది. ప్రతిభ అయితే అహ్మద్, ఈ పరిణామాలన్నీ చూసినట్లయితే జితేందర్ రెడ్డి ఎప్పుడో బీజేపీకి ఇన్ఫార్మర్ గా మారిపోయి బీజేపీలో చేరడానికి డిసైడ్ అయిపోయే అక్కడ సొంత పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఓడించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చా? ప్రతిభ 1999 ఎన్నికల్లో ఇతను బీజేపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి గెలుపొందడం జరిగింది. బీజేపీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు ఈ క్రమంలో కూడా అక్కడ లాబీ చేయడంలో కేసీఆర్ ప్రధానంగా ఇతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో తెలంగాణలో ప్రత్యేకంగా కేసీఆర్ కు ముఖ్య అనుచరుడుగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో లోక్సభ పక్ష నేతగా టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా కూడా జితేందర్ రెడ్డి పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో అటు బీజేపీ మంత్రులతోటి బీజేపీ అధిష్టానంతో సత్సంబంధాలు నెరపారు అనేది మనకి స్పష్టంగా టీఆర్ఎస్ కి వాళ్ళు చెప్తున్నటువంటి అంశము. ఈ క్రమంలోనే ఏ క్షణంలోనైనా బీజేపీకి పోతారు అని చెప్పేసి అనుమానంతో టికెట్ ఇవ్వకపోయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇతను కాంగ్రెస్ లోకి పోతారన్న ప్రచారం మాత్రం జరిగింది. కానీ నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీకి పోతారన్న ప్రచారం మాత్రం సాగలేదు. అయితే 2 రోజుల క్రితం కూడా చేవెళ్ల ఎంపీ టికెట్ జితేందర్ రెడ్డికి ఇస్తారు బీజేపీ నుంచి, అందుకే అది ఖాళీగా పెట్టారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఎపిసోడ్ అంతా కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే అతనికి 99లో మోడీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి మోడీ ఎప్పుడైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారో అప్పటి నుంచి కూడా జితేందర్ రెడ్డికి మోడీ తోటి అదేవిధంగా అధిష్టానం బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలతోటే పార్లమెంట్ లోక్సభ పక్ష నేతగా వ్యవహరించినప్పుడు కూడా మంచి లాబీ నేర్పారు. ఒక ప్లాన్ ప్రకారమే ముందుకు పోయారా అనే అనుమానాలు మాత్రం కలుగుతాయి తప్ప కానీ అట్లాంటి ప్లానింగ్ లేదు. అతనికి టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని 7 నిమిషం వరకు వేచి చూశారు. కానీ రాకపోవడంతో స్పష్టంగా నేను టీఆర్ఎస్ పార్టీని వీడను అని చెప్పేసి చెప్పారు. దాంతో పాటు నాకు ఈర్ష్య కలిగింది, ఈర్ష్యతోటే నాకు టికెట్ ఇవ్వలేదని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరోవైపు మచ్చలేని రాజకీయాలు తాను చేశాను, తనపై మచ్చని సృష్టించారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో నా దగ్గర సమాధానం లేదని చెప్పారు. టిప్పుతోనే నేను ఎప్పటికీ పార్టీకి విధేయుడిని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, పార్టీ అభ్యర్థి గెలుపు కృషి చేస్తానని కూడా స్పష్టంగా తెలియడం జరిగింది. కానీ ఈ రోజు రామారావు తోటి మంతనాలు చేయడం తర్వాత పార్టీ మారుతారని వస్తున్నటువంటి వార్తలతో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల్లో కొంత ఆనందం కలిగినప్పటికీ టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇన్ని రోజులు ఇలా జరిగిందా, వెనకాల 2 కోట్లు పెట్టారా అనే కోణంలో కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ అహ్మద్.
బీజేపీతో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి రహస్య మంతనాలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన నిన్న రాత్రి బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ ను హైదరాబాద్ లో కలిశారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ నుంచి తాను బయటకు వస్తానని రామ్ మాధవ్ ముందు 3 డిమాండ్లుంచారు జితేందర్ రెడ్డి. తనకు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నది మొదటి డిమాండ్. 29న రాష్ట్రానికి మోడీ వస్తున్న సందర్భంగా తనను ప్రధానితో పాటు మహబూబ్ నగర్ కు చాపర్లో పంపాలని డిమాండ్ చేశారు. తనకు ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్ ఇవ్వాలని రామ్ మాధవ్ ముందు 3వ డిమాండ్ పెట్టారు. ఈ 3 డిమాండ్లలో మొదటి రెండింటికి రామ్ మాధవ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ మారుతున్న వార్తలు ఖండించిన జితేందర్ రెడ్డి మరోవైపు బీజేపీతో మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు 4 ఎమ్మెల్యేలను ఓడించడానికి జితేందర్ రెడ్డి ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం జోక్యం చేసుకున్నప్పటికీ కూడా జితేందర్ రెడ్డి ఎమ్మెల్యేలను ఓడించే ప్రయత్నాలు ఆపలేదని టీఆర్ఎస్ వాదిస్తోంది. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేయడంతో పార్టీ టికెట్ను నిరాకరించింది. దీంతో ఆయన పక్కచూపులు మొదలుపెట్టారు. బీజేపీతో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి రహస్య మంతనాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన నిన్న రాత్రి బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ ను హైదరాబాద్ లో కలిశారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ నుంచి తాను బయటకు వస్తానని రామ్ మాధవ్ ముందు 3 డిమాండ్లుంచారు జితేందర్ రెడ్డి. తనకు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నది మొదటి డిమాండ్. 29న రాష్ట్రానికి మోడీ వస్తున్న సందర్భంగా తనను ప్రధానితో పాటు మహబూబ్ నగర్ కు చాపర్లో పంపాలని డిమాండ్ చేశారు. తనకు ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు కావాలని రామ్ మాధవ్ ముందు పెట్టిన 3వ డిమాండ్. ఈ 3 డిమాండ్లలో మొదటి రెండింటికి రామ్ మాధవ్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ మారుతున్న వార్తల్ని ఖండించిన జితేందర్ రెడ్డి మరొకవైపు బీజేపీతో మంతనాలు సాగించారు. మరోవైపు 4 ఎమ్మెల్యేలను ఓడించడానికి జితేందర్ రెడ్డి ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం జోక్యం చేసుకున్నా కూడా జితేందర్ రెడ్డి ఎమ్మెల్యేలను ఓడించే ప్రయత్నాలు ఆపలేదని టీఆర్ఎస్ వాదిస్తోంది. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేయడంతో పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన పక్కచూపులు మొదలుపెట్టారు. బీజేపీతో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి రహస్య మంతనాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన నిన్న రాత్రి బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ ను హైదరాబాద్ లో కలిశారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి తాను బయటకు వస్తానని రామ్ మాధవ్ ముందు 3 డిమాండ్లుంచారు జితేందర్ రెడ్డి. తనకు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నది మొదటి డిమాండ్. 29న రాష్ట్రానికి మోడీ వస్తున్న సందర్భంగా తనను ప్రధానితో పాటు మహబూబ్ నగర్ కు చాపర్లో పంపించాలని 2వ డిమాండ్. తనకు ఏదో రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్ ఇవ్వాలని రామ్ మాధవ్ ముందు 3వ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ 3 డిమాండ్స్ లో మొదటి రెండింటికి రామ్ మాధవ్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ మారుతున్న వార్తల్ని ఖండించిన జితేందర్ రెడ్డి మరోవైపు బీజేపీతో మంతనాలు సాగించారు. మరోవైపు 4 ఎమ్మెల్యేలను ఓడించేందుకు జితేందర్ రెడ్డి ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం జోక్యం చేసుకున్నా కూడా జితేందర్ రెడ్డి ఎమ్మెల్యేలను ఓడించే ప్రయత్నాలు ఆపలేదని టీఆర్ఎస్ వాదిస్తోంది. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేయడంతో పార్టీ టికెట్ను నిరాకరించింది. దీంతో ఆయన పక్కచూపులు మొదలుపెట్టారు.
ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, బీజేపీలోకి టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ విషయానికి సంబంధించి ఏదైనా కన్ఫర్మేషన్ అందిందా? ప్రతిభ బీజేపీ తెలంగాణలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలని ఆకర్షించేటువంటి ప్రయత్నం మొదలు పెడుతుంది. తమ పార్టీలోకి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలని పార్టీలో జాయిన్ చేయించుకునేందుకు కొరకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ప్రముఖ నేత కాంగ్రెస్ మాజీ మంత్రి డీకేఆర్ను బీజేపీలో చేర్చుకున్నటువంటి ఆ పార్టీ అదేవిధంగా ముందుకు వెళ్తూ వివిధ పార్టీలో ఉన్నటువంటి మిగతా ముఖ్యమైనటువంటి నేతలపైన కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలతో కూడా మంతనాలు జరిపింది. తమ పార్టీలోకి రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించింది. అయితే ఇప్పటి వరకు మాత్రం కేవలం డీకేఆర్న మాత్రమే ఒక పెద్ద లీడర్ బీజేపీలో చేరినటువంటి విషయం. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి స్వయం బాబురావు బీజేపీ పార్టీలో చేరారు. నిన్నటి వరకు కూడా పెద్దపల్లికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో వివేక్ని పార్టీలో చేరాలని చెప్పేసి ఏదైతే టీఆర్ఎస్ సంబంధించి అసంతృప్తితో ఉన్నటువంటి వివేక్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీలో చేరాలని చెప్పేసి కూడా ఆహ్వానించినప్పటికీ ఆయన ముందుకు రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా అటు మహబూబ్నగర్ ఇటు చేవెళ్ల నియోజకవర్గాల నుంచి వెళ్ళి పోటీ చేయాలని చెప్పేసి తనకు టికెట్ వచ్చేటువంటి అవకాశాలు లేదని చెప్పేసి భావించిన బీజేపీ మొదటి నుంచి కూడా మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి పైన దృష్టి పెట్టింది. ఆయన పార్టీలోకి రావాలని చెప్పేసి కూడా కోరుతూ వచ్చింది. ఇప్పటికే గతంలో బీజేపీ ఎంపీగా జితేందర్ రెడ్డి గెలిచినటువంటి నేపథ్యం మహబూబ్నగర్ జిల్లా నుంచి వెళ్ళి మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి వెళ్ళి బీజేపీ ఎంపీగా జితేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయన పైన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆయన నిన్నటి వరకు కూడా బీజేపీ వైపు రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఈ సమాచారం వరకు నిన్న మహబూబ్నగర్ నిజామాబాద్ జిల్లా పర్యటనలోకి వచ్చినటువంటి రామ్ మాధవ్ని నిన్న నిజామాబాద్ పర్యటన అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో జితేందర్ రెడ్డి ఆయనతో కలిసినట్టుగా సమాచారం ఉంది. ఆయన కలిశారు. బీజేపీలో చేరేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆయన కొన్ని డిమాండ్లను కూడా బీజేపీ నేతల ముందు పెట్టినట్టుగా తెలిసింది. ఒకటి, తెలంగాణకు సంబంధించినటువంటి పగ్గాలని తనకి అప్పచెప్పాలి, తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యతలను తనకి అప్పగించాలి. అదేవిధంగా ఏదైతే ఈ నెల 29న మహబూబ్ నగర్లో మోడీ సభ ఉంది. మోడీ సభకు ఆయన హైదరాబాద్లో దిగిన తర్వాత హైదరాబాద్ నుండి చాపర్లో మహబూబ్ నగర్ బహిరంగ సభకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వరకు ఆయనని ఆ చాపర్లో మోడీతో పాటు మాట్లాడే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలిసింది. దీంతో పాటు ఏదో ఒక రాష్ట్రం నుంచి తనకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయనే బీజేపీ పెద్దల ముందు రామ్ మాధవ్ ముందు ఈ విషయాన్ని పెట్టినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆయనకు టికెట్ నిరాకరించడానికంటే ఒక ప్రముఖ నాయకుడుగా ఉండి ఆ బీజేపీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ నిరాకరించడానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఆయనకు సంబంధించి ఏదైతే ఆయన పార్లమెంట్ మహబూబ్నగర్ జిల్లాలో 4 టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు కొరకు ఆయన ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యం. దీంతోపాటు జిల్లాకు నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి 7 ఎమ్మెల్యేలు మొత్తం ఒక 7 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు టికెట్ ఇవ్వొద్దని చెప్పేసి కూడా కేసీఆర్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వీటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆయన టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి భావనతోనే ఈరోజు పార్టీ టికెట్ నిరాకరించిందని చెప్పేసి కూడా ఆ టీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ కూడా ఆయన ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్థులు ఓడించేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ప్రాధాన్యత తగ్గించాలని చెప్పేసి కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన నిన్న రాత్రి పొద్దుపోయాక రామ్ మాధవ్తో మాట్లాడి తన యొక్క భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఆయనతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన మాత్రం పూర్తి సమాచారం రావాల్సిందే. ఏదైతే జితేందర్ రెడ్డి పార్టీ నేతల ముందు పెట్టినటువంటి డిమాండ్లో వాళ్ళు తెలంగాణ పగ్గాలు అప్పచెప్పడానికి కానీ లేకుంటే మోడీతో ములాఖాత్ ఇప్పించేందుకు కొరకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి లేదంటే రాజ్యసభ విషయంలో మాత్రం స్పష్టమైన